మనం ఏదనుకున్నా అది ఒక్క రోజులో ఎప్పటికీ మారదు, జరగదు. కానీ ఓ 21 డేస్లో మాత్రం చాలానే జరుగుతాయి, చాలానే మారుతాయి. చాలామంది సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ హ్యాబిట్స్ విత్ ఇన్ 21 డేస్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు. కొంతమంది రీసెర్చర్స్ ఏమో మన లైఫ్ని మార్చే హ్యాబిట్స్ని అలవర్చుకోవాలంటే 66 డేస్ పడతాయి అంటారు. ఇంకొంతమంది రీసెర్చర్స్ ఏమో 21 డేస్ చాలు ఏదైనా ఒక హ్యాబిట్ని అలవాటు పరచుకోవాలంటే అని ఒక బ్లూ ప్రింట్ని మనం ముందుకు తీసుకొచ్చారు. ద 21 డే రూల్. మనకి ఏదైనా ఒక మంచి హ్యాబిట్ ఏర్పడాలన్నా, అలవాటు పడాలన్నా దానికోసం ఖచ్చితంగా కన్సిస్టెంట్గా నువ్వు 21 డేస్ కష్టపడాలి. నువ్వు ఏదైనా సాధించాలన్నా లేదా మంచి హ్యాబిట్ని ఫామ్ చేసుకోవాలన్నా నువ్వు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. స్ట్రగుల్ లేకుండా ఏది రాదు, ఉండదు. కానీ మీరు కష్టపడడం స్టార్ట్ చేసిన తర్వాత మీ బాడీలో జరిగే మార్పులను చూసి, మీ లైఫ్లో జరిగే చేంజెస్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. అలానే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ని వదిలేయాలన్నా నిన్ను నువ్వు కొన్ని రోజులు కంట్రోల్ చేసుకోవాలి. నేను పర్సనల్గా ఎలా ఫీల్ అవుతానంటే, ఒక గుడ్ హ్యాబిట్ ఫామ్ చేసుకోవడం ఏమంత కష్టం కాదు నా దృష్టిలో. అదే ఒక బ్యాడ్ హ్యాబిట్ని వదిలేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు చాలామంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, అదే జిమ్కి పోవాలని. నువ్వు బాడీని బిల్డ్ చేసుకోవాలంటే దానికంటే ముందు నువ్వు నీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే డైలీ మార్నింగ్ 5 AM జిమ్కి వెళ్ళాలి. పొద్దున లేచి జిమ్కి పోవాలంటే కష్టమే, కానీ నువ్వు ఆ కష్టాన్ని కూడా భరించి నిద్ర లేచి జిమ్కి వెళ్తే అది ఒక 22 డేస్లో నీకు ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. ఖచ్చితంగా నీకు ఒక మంచి హ్యాబిట్ లాగా మారుతుంది. మీరు రెగ్యులర్గా ఎటువంటి సాకులు చెప్పుకోకుండా నిద్ర లేచి జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఈ 21 డేస్ రూల్ని మీ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావడానికి అప్లై చేయండి. మీరు తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. హియర్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ బిల్డింగ్ హ్యాబిట్స్. ముందుగా నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, థింకింగ్ ఈజ్ బెటర్ దాన్ థింకింగ్. అలా కూర్చొని జిమ్కి పోవాలి, హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి, సినిమా తీయాలని ఆలోచించే బదులు ఆ ఆలోచనలే ఒక పేపర్ మీద రాయండి. ఇలా ఒక పేపర్ మీద రాయడం ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి ఇంకా మీ థాట్స్కి, మీ ఆలోచనలకి ప్రాణం పోస్తుంది. దానితో పాటు మీ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ కూడా పెరుగుతాయి. సో మీరు ఈ 21 డేస్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఒక పేపర్ మీద రాసి ఫాలో అయ్యి 21 డేస్ తర్వాత మీకు ఆ గోల్స్ని ఎన్ని రీచ్ అయ్యారో, ఎన్ని రీచ్ అవ్వలేదో చూడండి. ఒకవేళ మీరు రాసిన థాట్స్ ఏదైనా జరగకపోతే ఎందుకు జరగలేదు అని ఆలోచించి మళ్ళీ ఆ పేపర్ మీద రాసి మళ్ళీ ఆ 21 డేస్ ఫాలో అవ్వండి. తప్పకుండా రిజల్ట్స్ మీరు చూస్తారు. పాయింట్ నెంబర్ 2, బీ మెంటలీ ప్రిపేర్డ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు. నువ్వు మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళాలంటే కొన్ని ప్రిపరేషన్స్ నువ్వు తీసుకోవాలి. నువ్వు నైట్ త్వరగా పడుకోవాలి. లేట్ నైట్ మూవీస్ అండ్ పార్టీస్కి నో చెప్పండి. పొద్దున అలారం మోగితే నిద్ర లేవాలి. ఇంకొంచెం సేపు పడుకుందామనే ఆలోచనని చంపేయాలి. ఎటువంటి చేంజెస్ చేస్తే నువ్వు మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళగలుగుతావో అన్నీ చేసేయాలి. నీ డిస్ట్రాక్షన్స్ ఏంటో తెలుసుకొని నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 3, సబ్ కాన్షియస్ మైండ్. నైట్ నిద్రపోయే ముందు నీ బ్రెయిన్కి కొన్ని టాస్క్ ఇవ్వాలి. నువ్వు నీ బ్రెయిన్కి నైట్ ఏదైతే చెప్తావో నీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ నైట్ అంతా అలానే ప్రోగ్రామ్ అవుతుంది. నువ్వు మార్నింగ్ లేచి చేయాల్సిందంతా ఒకటే, ఎటువంటి డిస్ట్రాక్షన్ని చూడకుండా, అంటే మొబైల్, టీవీ ఇవేవి చూడకుండా నైట్ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఏం చెప్తావో ఆ పని చేయాల్సిందే. ఇక్కడే మన లైఫ్లో మిరాకిల్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. పాయింట్ నెంబర్ 4, బోత్ టైమ్ అండ్ టైమింగ్ మ్యాటర్స్ ఎ లాట్ వైల్ ట్రయింగ్ టు బిల్డ్ ఎ హ్యాబిట్. మీరు ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే ఆ వర్క్ని ఒకే టైంలో చేయండి. ఇలా ఒకే టైంలో ఒకే వర్క్ ప్రతిరోజు చేస్తే ఆ ప్రాసెస్ ఆటోమేటిక్ అయిపోతుంది. రేపు పొద్దున నువ్వు నిద్ర లేసి వెంటనే ఆ పని చేసేస్తావు, ఎందుకంటే అది నీకు ఆటోమేటిక్ అయిపోయింది కాబట్టి. ఈ టైం అండ్ టైమింగ్ అనే పాయింట్ సబ్ కాన్షియస్ మైండ్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మార్నింగ్ లేచి వాకింగ్ పోదాం అనుకున్నావు కదా, సో నువ్వు మార్నింగే వాకింగ్కి వెళ్ళాలి. అంతే తప్ప ఒకరోజు మార్నింగ్ వాక్ చేసి ఇంకో రోజు ఈవినింగ్ వాక్ చేస్తే అది హ్యాబిట్ బిల్డ్ చేసినట్టు కాదు. పైగా నీకు సబ్ కాన్షియస్ మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సపోజ్ ఈరోజు మార్నింగ్ వాక్ చేయలేకపోతే వదిలే, రేపు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొంతమంది జిమ్లో ఏం చేస్తారంటే ఈరోజు 5 kgs వెయిట్ లిఫ్ట్ చేసి టుమారో 10 kg వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ మీకు ఉండవు. కన్సిస్టెంట్గా 5 kg వెయిట్స్ని నువ్వు లైఫ్ లాంగ్ ఎత్తినా పర్లేదు, నువ్వు ఫిట్గా హెల్తీగా ఉంటావు. ఇలా వెయిట్ మారుస్తూ జిమ్ చేస్తే టుమారో రెస్ట్ తీసుకుంటావు. సబ్ కాన్షియస్ మైండ్కి నీ బాడీకి ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది. తర్వాత జిమ్కు పోవాలనే థాట్, ఆలోచన కూడా మనలో రాదు, చచ్చిపోతుంది. వినండి, డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అచీవింగ్ ఎనీథింగ్. పాయింట్ నెంబర్ 5,
టు గ్రో ఎనీ హ్యాబిట్ ఇట్ ఈస్ బెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ కంపెనీ. ఒక 21 days అయినా కనీసం లైక్ మైండెడ్ పీపుల్తో కలవండి. లైక్ మైండెడ్ పీపుల్తో కలవడం వల్ల మనకి ఏమవుద్దంటే వాళ్ళకి మనకు సేమ్ విజన్ ఉంటుంది. నీకున్న గోల్సే వాళ్ళకు కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక్కడి విజిల్ వేస్తే సౌండ్ వస్తుంది. అదే నీలాంటి లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ఒక విజిల్ వేస్తే అందరు కలిసి అదొక పెద్ద సౌండ్ లాగా మారుతుంది. అది ఎంత పెద్ద సౌండ్ లాగా మారుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సేమ్ వే ఇప్పుడు సినిమాలు అంత బాగా వర్కౌట్ అవుతున్నాయంటే సంబంధం ఒక్కటే, సినిమా పైన పిచ్చి ఉండే కొంతమంది పిచ్చోళ్ళు కలిసి తీస్తారు కాబట్టి. అందుకే సినిమా అనే ప్రోడక్ట్ అంత లక్షల మందిని అట్రాక్ట్ చేయగలుగుతుంది. పాయింట్ నెంబర్ 6, నెవర్ ఎక్స్పెక్ట్ క్విక్ అవుట్కమ్స్. బ్రదర్, నేను 21 days వర్కౌట్ చేశా, నాకు ఇంకా 6-pack బాడీ రాలేదని అడగకండి. నువ్వు ఈ 21 daysలో 6-pack కోసం ట్రై చేయలేదు, ఒక హ్యాబిట్ని అలవాటు పరుచుకున్నావు అంతే. జిమ్కి పోవాలని ఒక హ్యాబిట్ మాత్రమే నువ్వు అలవాటు పరుచుకున్నావు. 6-pack కోసం నీకు 21 daysలో వస్తుందని ఎవరు చెప్పరు. నువ్వు ఈ 21 days జిమ్కి వెళ్ళడం వల్ల నీలో ఒక డిసిప్లిన్ వచ్చింది. ఈ డిసిప్లిన్ వల్ల నువ్వు ఒక 1 year జిమ్ చేస్తే నీకు ఖచ్చితంగా 6-pack బాడీ వస్తుంది. ఆ బాడీని చూసి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా చాలానే నీ దగ్గరికి వస్తాయి. సో గివ్ సమ్ టైమ్. ఇన్ ఎసెన్స్, ఇఫ్ వీ వాంట్ టు డైరెక్ట్ అవర్ లైఫ్స్, వీ మస్ట్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ కన్సిస్టెంట్ యాక్షన్స్. ఇట్స్ నాట్ వాట్ వీ డూ వన్స్ ఇన్ ఎ వైల్ దట్ షేప్ అవర్ లైఫ్స్, బట్ వాట్ వీ డూ కన్సిస్టెంట్లీ. నువ్వు నీ బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయడం అంటే బ్రెయిన్కి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి. కొత్త హ్యాబిట్స్ అలవర్చుకోవాలి అని కొన్ని టాస్క్స్ ఇవ్వాలి. నా దగ్గర ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే కొన్ని బ్రెయిన్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ ఇన్పుట్స్ ప్రతి ఒక్కరికి సూట్ అవుతాయి. మీ 21 days రూల్ని ఈ ఇన్పుట్స్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఆ ఇన్పుట్స్ ఏంటో చూద్దాం. ఐ వాంట్ టు గివ్ అప్ స్మోకింగ్ ఫర్ 21 days. ఐ వాంట్ టు గివ్ అప్ ఆల్కహాల్ ఫర్ 21 days. ఐ వాంట్ టు గివ్ అప్ స్వీట్స్ ఫర్ 21 days. I want to quit eating junk food for 21 days. I want to learn new language in 21 days. I want to get up early every day at 5 AM for 21 days. I want to exercise every day for an hour for 21 days. ఈ బ్రెయిన్ ఇన్పుట్స్ మీరు ఒక 21 days ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ 7 inputsలో ఏదో ఒక ఇన్పుట్ ఒక పేపర్ మీద రాసి ఒక 21 days ఫాలో అయ్యి చూడండి. మీరు ఫాలో అవడం వల్ల డిసిప్లిన్ అనేది మీకు వస్తుంది. డిసిప్లిన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేసి దీనివల్ల లైఫ్ని మార్చడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ వస్తూనే ఉంటుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.